చాలా ఎక్కువ పాత్ర పోషించాడు. ప్రధాన యాజకుడైనటువంటి అన్న దగ్గర బంట్లోతులు ఆయన తీసుకుని వెళ్ళి అన్న దగ్గర నిలబెట్టారు. ఏవేవో ప్రశ్నలు అడిగాడు, కానీ యేసు ప్రభు జవాబు సరిగ్గా ఏం చెప్పాల. అక్కడ కొంత అయిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అడిగాడు, నేను కాని మాట ఏదైనా చెప్తే మీరు నాతో చెప్పండి, ఒకవేళ నేను కాని మాట మాట్లాడకపోతే మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. ప్రధాన యాజకుని పక్కన ఉన్నవాడు ప్రభువును కొట్టాడు, ప్రభు మీద చేయలేపాడు, చేయి చేసుకున్నాడు. ఆయన ఒక సంగతి మనం అర్థం చేసుకోవాలి, పాపం అనేది ఎప్పుడు పెత్తనం చేసింది, ప్రభు మీదే పెత్తనం చేసింది. అది చలాయించింది మనుషుల మీద, అది చేత్తో కొట్టింది, కావాలంటే చంప మీద కొట్టింది, కావాలంటే చెప్పు కూడా తీసుకుంటుంది. అది పాపానికి ఉన్నటువంటి పెత్తనం. సాతానుడు ప్రభువు మీద కూడా పెత్తనం చేశాడు. సింహాసనం అయింది, అధికారం అయింది, ఆధిపత్యం అయింది, ప్రపంచ నిర్మాణకుడు ఆయనే, లోకానికి వెలుగుగా వచ్చిన వాడు ఆయనే. కానీ చీకటి దాన్ని గ్రహించదు. ఆయన ఎవరో వారికి అర్థం కాలేదు, అర్థం కాక చాలా సతమతమయ్యారు. ఆయన మహిమను కనపరిచాడు. సైనికులు పట్టుకునే దగ్గర ఆయన మహిమ చూడలేక వెనక తగ్గారు, నేల మీద పడిపోయారు. మళ్ళా తేరుకున్నారు, తేరుకొని మళ్ళీ పట్టుకోబోయారు. ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని పేతురు నరికేశాడు. చెవి ఊడి వేలాడుతుంది, రక్తం కారిపోతుంది. సైనికునికి రోషం, బంట్రోతులకి పగొచ్చింది. శిష్యులందరినీ తోటలో అర్ధరాత్రి పూట చంపేయగలరు, అంత రక్తపాతం జరిగింది. కానీ ప్రభు తన మహిమను కనపరిచాడు. ఆ ఊడిపోతున్న చెవుని పట్టుకొని ఆయన బాగు చేశాడు.